వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా 15వ అధ్యాయం దగ్గర ఉన్నాము. 15 వారాలు అయిపోతుంది అప్పుడే. మరి ఈ గురువారం మరి ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి ఆ అధ్యాయం మీరు చదివి కూడా వినిపిస్తున్నారు, ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. లాస్ట్లో ఫలశ్రుతి తెలుసుకుందాం. మరి 15వ అధ్యాయం చదివి వినిపిస్తారు. తప్పకుండా పద్మిని. అసలు ఈ పారాయణం చేసిన వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అంటే, ఈసారి చాలా విశేషమైన రోజులు అన్నీ కూడా గురువారాలే వస్తున్నాయి. గురు పుష్యమి వచ్చింది, గురువారం ఏకాదశులు వస్తున్నాయి. గురు పుష్యమి వచ్చింది. గురు పుష్యమి మనకి రెండు సార్లు వచ్చింది. మన పారాయణం మొదలు పెట్టిన తర్వాత 2 సార్లు గురు పుష్యమి వచ్చింది. కరెక్ట్. అలాగే ఇప్పుడు వచ్చే వారము మనం ఏదైతే 15వ అధ్యాయం పారాయణం చేస్తున్నామో ఆ రోజు నిర్జల ఏకాదశి గురువారం రోజే రావటం విశేషమైన ఫలదాయకం. అందుకనే వీళ్ళకి ఎటువంటి ఫలితమో ఆకరణ చెప్తాము. చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. అధ్యాయం 15వ అధ్యాయం విందా. శ్రీ గురుచరిత్ర 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే నాయన, కొద్ది కాలంలో శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు తీర్చుకోవడానికి, తమ కష్టాలు తీరటానికి స్వామి దగ్గరకు వచ్చేవారు. అందులో ఎంతోమంది మంచి వాళ్ళతో పాటు దుష్టులు కూడా స్వామి దగ్గరికి వచ్చేవారు. అయితే ఎంతోమంది దుష్టులు కూడా వచ్చేవారట పద్మిని. మంచి వాళ్ళతో పాటు చాలామంది దుష్టులు. అప్పుడులో రాజులు ఉండేవారు కదా 13th సెంచరీలో. అలా వాళ్ళందరినీ జయించాడు పరశురాముడు. ఆయన జయించి దుష్టరాజులు ఉండేవారు, మంచి రాజులు కూడా ఉండేవారు అనమాట. అలా ఇంతమంది వస్తుండడంతో స్వామి కొన్ని రోజులు గుప్తంగా వైద్యనాథంకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో చదువుదాం. అలా రావటంతో గంధర్వపురం ఉత్తమమైన క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమ్రజ నది సంగమం ఉన్నది. అశ్వత్థ వృక్షం కూడా ఉన్నది. అయితే స్వామి మాత్రము అది విడిచిపెట్టి ఎందుకు వెళ్ళారంటే, వీళ్ళందరూ వస్తున్నారని శ్రీ గురుడు వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారు. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకల్లా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వల్ల ద్విజుడైన బ్రహ్మచారి వేద అధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి. అతడి పగట పూట నిద్ర తగదు. దొరికిన భిక్ష అన్నము గురువుకు అర్పించిన ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురువుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయసుడు అయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు, వాహనములు ఎక్కరాదు, మంచము తాకరాదు, పగలు నిద్రింపరాదు, నిరంతరము ఆత్మదృష్టమై ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. ఆ దండెదారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచితుడై ఉండాలి. ఇవన్నీ కూడా ఒక సన్యాసికి ఉండే లక్షణాలన్నీ కూడా స్వామి చెప్తూ ఉన్నారనమాట. ఇలా చెప్పి గృహస్థ శిష్యులకి వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీ గురుడు ఇలా చెప్పారు. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా, మమ్మల్ని విడిచి మీరెక్కడికి వెళ్ళవద్దు. దానివల్ల మాకు కలిగే లాభం ఏముంది అని అడిగారనమాట. నాయనలారా, సన్యాసులైన మనము 5 రోజులకు మించి ఎక్కడ కూడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దాని వలన మన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరము అని స్వామి శిష్యులతో చెప్పారు. ఆ మాటయే మాకు ప్రమాణము. మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవివ్వండి అని కోరారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. గంగాతట యాత్ర చేయండి. అటు తర్వాత యమున, సరస్వతి నదులను కూడా అలానే సేవించండి.
అందువలన పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత వరుణ, కుశావర్త, శతద్రు, విపాస, శరావతి, వితస్త, అసిక్ని, మరుధృత, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవ, తుంగభద్ర, రేవతి, సరియు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుళ, వైరోచిని, పుష్కర, ఫల్గు, అల్కనంద మొదలైన నదులలో, నదీ సంగమాల్లోని స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతరము రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిసారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కబ్జతీర్థము, కోకాముఖి, ప్రసాదతీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి. అలానే అయోధ్య, మధుర, మాయ, కాంచి, ద్వారక, సాలగ్రామము, సబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమ నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి అని స్వామి ఇవన్నీ చెప్పారనమాట. అంటే ఎంత మ్యాచ్ అయింది పద్మిని. మనము ఇందాకే నిర్జల ఏకాదశి ఎపిసోడ్ చేసాం. ఇందులో గంగా నది గురించి, అన్ని నదుల గురించి చెప్పారు. మనం చేయాల్సింది గంగా స్నానము అని చెప్పాము. ఈ నదుల స్నానం గురించే వచ్చిందంటే ఇప్పుడు ఈ పారాయణం చేసే వాళ్ళందరూ నిజంగా ఎంత అదృష్టవంతులు. అంతటి ఫలితాన్ని ఈ అధ్యాయం యొక్క ఫలితం ఏంటంటే తీర్థయాత్ర ఫలము ప్రాప్తిరస్తు అని స్వామి దీవించినట్టు తీర్థయాత్ర ఫలము ఈ అధ్యాయం చదివిన వాళ్ళకి ఇస్తున్నారు స్వామి. అయితే ఇది స్వామి అనుకుని చేయిస్తున్నాడు అక్క. ఆయన ప్లాన్ గుర్తుందా? ఇది మొదలు పెట్టడం కంటే ముందు ముందు ఒక 2 వీక్స్ ముందు అనుకున్నాం. అవును, వీడియో కూడా చేయడము, అదేదో డిస్టర్బెన్స్ వచ్చి అది వద్దు, అదే వీడియో ఏదో అయ్యింది, మొత్తం అయిపోయింది. లేదు మనం చేద్దాం రా అని మీరు అనటము, 2 వీక్స్ తర్వాత స్టార్ట్ చేయడం స్వామి సంకల్పం. అందుకే ఇట్లాంటి కాంబినేషన్స్ తో వస్తూ ఉన్నాయి చాలా. అసలు నిర్జల ఏకాదశి అంటే మొత్తము నదుల పేర్లు చెప్పారు స్వామి, క్షేత్రాల పేర్లు చెప్పారు. దీని యొక్క ఫలితము తీర్థయాత్ర ఫలితము అని చెప్పారు. అంటే మనం ఈ అధ్యాయం చదవటం వల్ల ఈ తీర్థయాత్రలన్నీ చేసినటువంటి ఫలితాన్ని మనకి స్వామి ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ ఫలితం ఎందుకు మనకు వస్తుందంటే ఏకాదశి తిరిగి గురువారంతో కలిసి వస్తుంది. నిర్జల ఏకాదశి ముఖ్యంగా నదికి సంబంధించినటువంటి ఏకాదశి కాబట్టి ఇంకా అధిక ఫలితాన్ని, జ్యేష్ఠ మాసంలో వస్తుంది కాబట్టి అధిక ఫలితాన్ని స్వామి మనకి ఇస్తున్నారు. బ్యూటిఫుల్. మరి సామూహికంగా అందరూ చక్కగా మిస్ అవ్వకుండా అందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి పారాయణ అయిపోయిన తర్వాత ఈ వీడియో కిందనే 14th చాప్టర్ కంప్లీటెడ్ జై గురుదత్త అంటూ కమెంట్ చేయండి. మేడం చూస్తారు కమెంట్స్ అన్నీ కూడా, చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. చక్కగా ఎట్లాంటి ఫలశ్రుతి వస్తుంది ఈ అధ్యాయం చదివితే అనేది కూడా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.